హాయ్ అండి. మీ అందరికి చింత చిగురు అనంగానే ఏ రెసిపీ గుర్తొస్తుందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు నేనైతే ఈ చింత చిగురుతో పచ్చడి చేయబోతున్నా ఫర్ ది ఫస్ట్ టైం. బట్ అండర్ నిపుణుల పర్యవేక్షణలో. చింత చిగురు అండ్ ఎండుమిరపకాయలు ఇవి రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. తర్వాత మూకుడు పెట్టుకొని నూనె కాగాక ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అండ్ అదే నూనె మూకుడులో మనం చింత చిగురు కూడా వేసుకుని కొంచెం పసుపు వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. తర్వాత చల్లారిన చింత చిగురు కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి. చింత చిగురు ఇక్కడ కొంచెం ఉంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుంటున్నాము. ఎక్కువ రోజులు నిల్వ ఉండక్కర్లేదు అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అదే నిల్వ ఉండాలి అంటే వాటర్ యాడ్ చేసుకోకూడదు. అండ్ ఇప్పుడైతే మెత్తగా నలిగిపోయింది కాబట్టి కొంచెం ఇంగువ వేసుకుని పోపు వేసుకుని ఈ పచ్చడిలో ఆ పోపు మిక్స్ చేసుకుని పైన కొంచెం పచ్చి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని తింటే అన్నంలో ఉంటుందండి. ఆహా, అద్భుతం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.